హాయ్ గైస్, డెకాయిట్ మూవీ చూడడం అయితే జరిగింది. రివ్యూలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న విషయం, మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ దట్. అండ్ ఓవరాల్గా సోతి లేకుండా మూవీ ఎలా ఉందని చెప్పాలంటే యావరేజ్ అనిపించింది భయ్య. అలా అని మూవీ కంప్లీట్గా బాగాలేదని కాదు, కొన్ని పాయింట్స్ని ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయిందని నా ఉద్దేశం. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే డ్రామా కొంచెం డ్రాక్ చేసినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా సెటప్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించింది. ఓవరాల్గా కొంచెం డ్రాక్ చేసినట్టు అనిపించింది. సో మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరో హరి ఇంకా హీరోయిన్ సరస్వతి. సో వీళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది కొన్ని రీజన్స్ వల్ల. హీరోకి హీరోయిన్ అంతే ఎందుకంత ద్వేషం. సో మళ్ళీ వాళ్ళు కలిసిన తర్వాత ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇది మూవీ ప్లాట్. సో మూవీలో మెయిన్ అప్రిసియేషన్ చేయాల్సింది హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్. ఒకరిది మించి ఒకరి డామినేషన్ ఉండిద్ది ఒక్కొక్క సీన్ లో. మూవీ అంతా వాళ్ళ యాక్టింగ్ తోటే నడిపించారు. అండ్ మెయిన్ స్క్రీన్ ప్లే సావదే జ్యూస్ తాకలి కొంచెం. వెల్ జోక్స్ పార్ట్ 5 కిలోమీటర్స్ ఇవి. మూవీలో మెయిన్ పార్ట్ స్క్రీన్ ప్లే అనే చెప్పాలి, ఎందుకంటే స్క్రీన్ ప్లే తోటే చాలా వరకు లాక్కొచ్చారు. అసలు ఆ స్క్రీన్ ప్లేని చూపించిన విధానం మాత్రం చాలా బాగుంది. సో నేను చెప్పేది నీకు అర్థం కాకపోవచ్చు, అంటే ఐ మీన్ ఫ్లాష్ బ్యాక్ సీన్ని ఇంకా ప్రెసెంట్ టైం లైన్ని మెర్జ్ చేస్తూ ఇంటర్ కట్టింగ్ ప్యారలల్ గా చూపించారనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ వై మూవీ బికేమ్ యావరేజ్. చాలా వరకు క్యారెక్టర్స్ చూపించారు కానీ వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదని నా అభిప్రాయం. అడివిశేష్ గారు ప్రీవియస్ వర్క్స్ ని కంపేర్ చేయడం వల్ల ఏమో కొంచెం సిమిలర్ గా అనిపించడం వల్లే కొంచెం మనకి ఎక్కలేదు. అడివిశేష్ గారి ప్రీవియస్ వర్క్స్ అంత లేదు ఈ సినిమా. మూవీలో డ్రామాని ఎంత ట్రై చేసినా కానీ మూవీలో ఎమోషన్ అంతలా బ్లెండ్ అవ్వలేదు అనిపించింది. మూవీ పాయింట్స్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే నాకు చాలా బాగా నచ్చింది. అంటే అంత తోపని కాదు కానీ ఏదో పర్లేదు. మనకి ఆడియో టేజర్ కట్లో రిలీజ్ చేసిన కన్నపెట్టరోయ్ సాంగ్ కూడా మూవీలో అయితే ఉంది. సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇది గైస్ ఇంకా డెకాయిట్ మూవీ మీద నా రివ్యూ అయితే. నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. మరి వేరే వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ భైరవ.